జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవిస్తును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవిస్తును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవిస్తును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నేను పాడిన మాట మీ అందరికి అర్థమైందా? పాపములో ఏమున్నది, క్షణికమైన సంతోషమే. లోకములో ఏమున్నది, అల్పకాల సుఖభోగమే. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైనదయా. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైనదయా. పరిశుద్ధతలో ఏమున్నది, విజయకరమైన స్థితియే కదా. ప్రార్థించుటలో ఏమున్నది, సింహముల మధ్య ఘనతే కదా. నాకు ప్రార్థన కావాలయా, పరిశుద్ధతలో సాగాలయా. నాకు ప్రార్థన కావాలయా, పరిశుద్ధతలో సాగాలయా. ఇది శాలం స్తుతి గీతాల పాటల పుస్తకంలో 10వ నెంబర్ పాట. ఇది 3వ వచనం రాసిన 3వ వచనం ఏంటంటే, నన్ను ప్రేమించుటలో ఏమున్నది, దేనికి కొరగాని బ్రతుకే కదా. ప్రాణము పెట్టుటకు ఏమున్నది, దూరమైన బ్రతుకే కదా. యేసునితోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసునితోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. అలాగే చెప్పండి అందరు గట్టిగా. ఆ పాట ప్రారంభం విన్నారా? ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును. ఇది మాచర్ల ఎర్నెస్ట్ పల్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్లో మొన్న సంకీర్తన వాళ్ళు కూడా పాడారు. తర్వాత వినండి, అందరు నేర్చుకోండి.
ఈ పాటలు చాలా దుఃఖంతో వేదంతో రాసిన పాటలు. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానో ఆయన చెప్పింది పరిశుద్ధంగా బ్రతకమని, ఆయన చెప్పింది యథార్థంగా జీవించమని. కానా అనే వివాహంలో ఆయన చెప్పింది చేయటాన్ని బట్టి నీళ్ళు ఏమైపోయాయి? కొంచెం గట్టిగా చెప్పరా. యేసయ్య ఏమన్నా చెయ్యి పెట్టి ప్రార్థన చేశాడా? కొబ్బరి నూనె సీసాలు ఏమన్నా అక్కడ వాడాడా? ఏమీ లేకుండానే నీళ్ళు ఏమైపోయాయి? ఎందుకని అక్కడ ఉన్న తన శిష్యులు ఆయన చెప్పింది. ఈ రాత్రి నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించిందని ప్రభు చెప్పాడు కదా. ఒక మాట అందరు నా వైపు చూడండి ఒక్కసారి. జీవితంలో ఎప్పటికైనా చచ్చిపోతాం. జీవితంలో ఒక్కసారి చచ్చిపోతాం. ఆ చచ్చేలో ఒక దేవుని కోసం మనం ఏదైనా చేసి చచ్చిపోవాలి. ఏదన్నా ఒకటి. కుక్క బతికింది, మనం బతికేం కాదు. జంతువు లాంటి జీవితం కాదు. ఒక ఘనమైన జీవితాన్ని మనం ప్రభు కొరకు జీవించాలి. వీడు నా ఆలోచన ప్రకారంగా బ్రతికిన దైవజనుడని రేపు నా గురించి నా ప్రభు సాక్ష్యం చెప్పాలి. మనుషులు కాదు, నా ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, వాడే ధన్యుడిగా మార్చబడతాడు ఆయన నామములో. హల్లెలూయా చెప్పండి అందరూ. కొంచెం బిగ్గరగా చెబుదామా? ఈ రాత్రి నా ప్రియులారా, దేవుడు అన్న మాట ఆయన్ని ప్రేమించమన్నాడు కదా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? పాపాన్ని ప్రేమించే వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? నేను ఒక మాట చెప్తాను చూడండి. పాపం చేస్తే చేసినంతసేపు సంతోషంగా ఉంటాను. ఒక సినిమా చూస్తే చూసినంతసేపు సంతోషం. నేను స్వీట్లు బాగా ఎక్కువ తింటాను. రకరకాల దేశాలకు సంబంధించిన స్వీట్లు కూడా తింటాను. ఎన్నో దేశాలకు సంబంధించిన స్వీట్లు. ఆ స్వీట్లు సింగపూర్ స్వీట్ తిన్నాను, మలేషియా వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను, సింగపూర్ ప్రాంతానికి ఎన్నో దేశాలు వెళ్ళి దేవుని పనిచేశాను. బెహరీన్ వెళ్ళాను. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి నేను స్వీట్ తిన్నాను. మీరు నన్ను అడగండి ఆ దేశపు స్వీట్ ఎట్లుంటుంది అని నన్ను అడిగితే నాకు గుర్తులేదు. గొంతు దాటింది, మర్చిపోయాను. తింటే తిన్నంతసేపు, తాగితే తాగినంతసేపు, చూస్తే చేస్తే. యేసయ్యలో ఉంటే అగ్నిగుండములో కూడా నీ ఆనందం ఆరిపోకుండా నా దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు ఆయన నామలు. నువ్వు ఆయనలో ఉంటే ప్రతి నిమిషం, ప్రతి క్షణం నీ జీవితం ఆనందదాయకంగా మార్చబడుతుంది. ప్రతి క్షణము నువ్వు ఆనందించగలిగిన వ్యక్తిగా మార్చబడతావు. ఈ రాత్రి తమ్ముడు, ఈ రాత్రి చెల్లి, ఈ రాత్రి సహోదరుడా, నా ప్రియమైన దేవుడి పిల్లలారా, ఆయన చెప్పింది మీరు చేయొచ్చు కదా. ఆయన మాట మీరు వినొచ్చు కదా. పాపాన్ని మానుకోవచ్చు కదా. దుర్మార్గతని విడిచిపెట్టొచ్చు కదా. ఈ లోకం శాశ్వతమైంది కాదని మీకు ఇంకా అర్థం కాలేదా? మన పితరులందరూ చనిపోతున్నారు, మీరు చూడట్లేదా? మీకు తెలియట్లేదా? మీకు అర్థం కావట్లేదా? మనందరం ఈ లోకాన్ని కూడా ఒక దినాన్ని విడిచిపెడతామని ఆ క్లారిఫికేషన్ మీకు ఇంకా రాలేదా? ఈ పూట ఆయన చెప్పింది చేస్తే, ఆయన అన్న మాట, జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు నేను కూర్చోబెట్టుకుంటాను. ఇది ఆయన చెప్పిన మాటే. ఆ జయ జీవితం ఈ రాత్రి నీకు వద్దా? జయించిన వ్యక్తిగా నువ్వు మార్చబడవా? దేవుడు అన్నిటిని ఏలమని ఆదాముకి ఏదైనా తోటలో చెప్పాడు. ఏలమంటే ఏలుబడి చేయమంటే ఆదాము ఏం చేశాడు? ఏలుబడి చేసేవాడు బానిసగా మారిపోయాడు. ఈ రోజున నువ్వు దేనికి బానిస? ఈ రోజున నువ్వు ఏది లేకుండా ఉండలేకపోతున్నావు. తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, నీ బ్రతుకుని ఇప్పటి వరకు మనుషుల మాటలు విని నీ బ్రతుకును పాడు చేసుకున్నావు. మనుషుల పద్ధతులలో నడిచి నీ బ్రతుకును సర్వనాశనం చేసుకున్నావు. నీ బ్రతుకును చీకటిమయంగా మార్చుకున్నావు. ఈ రాత్రి దేవుడు చెప్పింది నువ్వు చేయించు కదా. బైబిల్లో అబ్రహాం దేవుడు చెప్పింది చేశాడా? అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుడు ఈ మాట మాట్లాడినప్పుడు అబ్రహాముకి బైబిల్ ఉందా? మీరు మాట్లాడాలి అందరూ. అబ్రహాముకి బైబిల్ ఉందా? అబ్రహాము కాలంలో మందిరం ఉందా? అబ్రహాముకి ఒక దైవజనుడు ఉన్నాడా? ఎవరు లేని కాలంలో దేవుడు చెప్పిన మాటను పట్టుకొని తెలియని ఊరు పేరు కూడా చెప్పకుండా
ఆ తెలియని ఊరికి దేవుడు చెప్పినట్లుగా నడిపించబడటాన్ని బట్టి ఈ రోజుకు కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలవబడుతున్నాడు ఆయన నామములో. ఎట్లొచ్చింది ఆశీర్వాదం? దేవుడు చెప్పింది చేశాడు. ఏం చెప్పాడు? దేన్ని విడిచిపెట్టమన్నాడు? ఈ ఊరి పేరు ఘాటి రోడ్డా? ఓకే. ఇదే మండలం? మాడుగుల మండలాన్ని విడిచిపెట్టమన్నాడు. మండలమా, జిల్లానా, రాష్ట్రమా, దేశమా? దేవుడు దేన్ని విడిచిపెట్టమన్నది అబ్రహాముని? అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు? దేశము నుండి. అనందరూ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, దురలవాట్లను విడిచిపెట్టలేకపోతున్నావు, నీ బతుకును పాడు చేసే అనవసరమైన వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు, నువ్వు దేశాన్ని విడిచిపెడతావా? దేశాన్ని. ఇది చర్చి, అది కొంప. ఈడకి తగలబట్టడానికి నీకు చాలా టైం పట్టింది. ఇదే చర్చి, అది కొంప. పరాయి ఊరి నుంచి వచ్చినోడు 8ంటికల్లా అవుతాడు, నువ్వు 12 వచ్చేసరికి నీకు ఫ్లైట్లు మారాలాయా, బోర్డింగ్ పాస్ తీసుకోవాలాయా, సెక్యూరిటీ చెకప్ ఉంటుందాయా? చాలా ఉంటుంది కదా నీకు. మళ్ళీ నీకు కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకొని రావాలి కదా చర్చికి. పక్కనే 4 అంగులు వేస్తే వచ్చింది. ఇదే కొంప, ఇది చర్చి. నువ్వు రావు. నాకు డౌట్ వచ్చింది, మీరు చెప్పండి. ఇంటి ముందున్న చర్చికి టైంకి పోలేని వాళ్ళు రేపు పరలోక రాజ్యానికి పోతారా? అన్నిటికీ చేతపడి చేసినట్టు చూసినట్టు చూడవద్దు. ఏదైనా చెప్పండి నాకు. గూట్లో రాయి తీయమంటే నేను గూట్లో రాయి తీయను సార్, నేను నీటిలో రాలేదు ఎత్తానని చెప్పిందంట ఒకటి. ఎందుకు దాంట్లో కొట్టుకొని పోయి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టాను వాడు. నువ్వు ఈడ చేస్తే కదా నాయన ఆడ చేసేది. సమంగా 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోవటం నీకు చేత కాదు, కానీ నిత్యానిత్య రేపు దేవునితో ఉంటావు. నువ్వు ఒక పావు గంట ఆలస్యం అయితే మాటికి 10 సార్లు కాళ్ళు మడత పెట్టడం, కాళ్ళు ముడుచున్నావు. నాయన అసలు నీ ఆసనాలు మామూలుగా కావు. సావలేక బతకలేక తిప్పలు పడే నువ్వు రేపు దేవుని రాజ్యానికి మీరు అందరికీ ఏమనిపిస్తుంది? పరలోక రాజ్యం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ అనుకున్నారా? ఏమన్నా ఆధార్ కార్డు ఇట్లా పట్టుకొని 2 జిరాక్స్ కాపీలు తీయ్యా అని అట్లాంటిది అనిపించిందా మీకేమన్నా? మనందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబేగా, మనమేగా ఓట్లేసింది. ఆయన ఇంటికి పోయామా? మీరు పోయారా? చూడమాకండి అన్నిటికీ. ఒకవేళ పోతారా? మీరు ఒకవేళ పోతారన్నా మిమ్మల్ని పోనెత్తరా? మరి మీరేగా ఓటేసింది. నువ్వు ఓటేసినా ఆయన ఇంటికి పోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఆయన ఇంటికి పోవడానికి ఒక అర్హత ఉండాలి. అయితే 5 ఏళ్ళు పాలిచ్చే ఒక మనిషి ఇంటికి పోవడానికి అర్హత కావాలైతే రేపు నిత్యం ఏలుబడి చేసి ఆయన సింహాసనం మీద ఆసీనుడైన ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వుకి ఎంత అర్హత కావాలా లేదా? మరి అది ఎప్పుడు వచ్చింది నీకు? ఆయన చెప్పింది వింటారా మరి ఈ రాత్రి అయినా మీరు? ఆయన చెప్పినట్లుగా నేను బ్రతుకుతానన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పగలరా? ఈ రాత్రి ఆయన చెప్పిన మార్గాలని నడిపించబడతానన్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఉంటుండే వాడు ఎందుకు ఉంటుండో వాడికి అర్థం కాల. 38 ఏళ్ళు వచ్చాడు. రోజుకి ఎంత జరిగినా పోయి ఆడ భయపడుతున్నాడు. రోజుకొక్కసారి అట్ట డాగ్ ఆడచ్చుగా. అది కూడా చేత కాలేదా? వారానికి ఒకసారి పోని, వారానికి ఒక్కసారి కూడా వద్దు, నెలకు ఒకసారి చిన్నోడా. నెలకి ఎన్ని నెలలు? నెలకి ఎన్ని రోజులండి? 31 రోజులు. సంవత్సరానికి ఒకసారి అన్నాడు. సంవత్సరానికి ఒకసారి 12 నెలలు 12 సార్లు అంటాను. ఈ పాటికి ఇప్పుడు బెతెస్దా కోనేటిలో పడేవాడివిగా. 38 సార్లు ఒక్కసారి అట్టంటే 38 ఏళ్ళ నుంచి నీ బతుకు బాగుపడేదిగా. మళ్ళీ ఏదో పెద్ద నీతులు చెప్పేవాళ్ళు లాగానే ఆడనే ఉంటాడు. ఎవరినొచ్చి అంకుల్ మరి బెతెస్దా కోనేరు ఎక్కడ అంకుల్ అంటే, అమ్మ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్తే అక్కడ వచ్చింది నాన్న అని చెబుతాడు. థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి పోత నాలాంటి తల తిక్కోడు అనుకో, అంకుల్ ఓకే మరి మీ బ్రతికేనా అంకుల్? మనం అంతేలే బ్రో నువ్వు వెళ్ళమ్మా అని చెబుతాడు. మనం చెప్పేదే కానీ చేసేది ఏముండదమ్మా. మనకు అన్నీ తెలుసు.
పరలోకం తెలుసు, నరకం తెలుసు, ఎట్ట చేయాలో తెలుసు, ఎట్ట చేయకూడదు తెలుసు, ఎట్ట ఉండాలో తెలుసు, ఎట్ట ఉండకూడదో కూడా తెలుసు, అన్నీ తెలుసు. కానీ మీరు కూడా నా వెనకాల చెప్పండి, నాకు అన్నీ తెలుసు కానీ నేనేం చేయను అనండి. నీకు మూడిందే రేపు. మిమ్మల్ని అందరూ నీడ్ సీడ్స్ అంటారు రేపు. ఏందో అనుకుంటున్నారు మీరు. సుకుమార సుఖంగా ఇది చూడండి, ఆయన కరుణామయుడు, దయామయుడు కనుక రేపటి రోజున ఎందుకు మరి అమ్మ చర్చికి రాలేదు అన్నట్టు కొడతాడు అనుకున్నావా? ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాద పెట్టమంట. ఆడ కూర్చుంటే కాళ్ళు ఎడకొచ్చినాయి, చేతులే బంగ్లాదేశ్ పోయినాయో తీసుకొని వస్తాడు ఒకరోజు నీ కోసం. ఈపు జిట్లిద్ది, గుండు బగిలిద్ది. అర్థమవుతుందా? నేల గరుచుకొని లేవను కూడా లేవు. మరి ఒక రోగానికి తట్టుకోలేకపోతాడు, ఆయన దెబ్బ తట్టుకుందామని చూస్తున్నావు నువ్వు ఈ రాత్రి. చెప్పింది జై. పాపాన్ని విడిచిపెట్టు, అవిధేయతను విడిచిపెట్టు, దుర్మార్గతను విడిచిపెట్టు. ఆయన చెప్పింది చేసిన వాడు, ఆయన చెప్పినది చేయువాడు నిరంతరం నిలుస్తాడు ఆయన నామములో. అలానే చెప్పండి అందరు బిగ్గరగా. 1990వ సంవత్సరంలో మా నాన్నగారిని దేవుడి దివ్యమైన సేవకు పిలిచాడు. మా కుటుంబంలో ఒక్కళ్ళు పాస్టర్లు లేరు. అసలు యేసు ప్రభువును నమ్ముకున్న దాఖలా లేని కొంప, అద్భుతమైన కొంప మా కొంప. మహాకృప. అభాగ్యులో, దౌర్భాగ్యులో, అవమానకరంగా మాట్లాడే వ్యక్తులు, యేసు ప్రభుని ఇష్టపడని జనాంగం. అటువంటి కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మా నాన్నగారిని 1990వ సంవత్సరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మా నాన్న గెజిటెడ్ ఆఫీసర్గా ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుని కొరకు ఆ లోకంలో పనిచేయాల్సినటువంటి వ్యక్తికి మా నాన్నగారికి కాల్ లెటర్ వస్తే అక్కడ ఉద్యోగం చేయాల్సినటువంటి వ్యక్తి ఎంతో కష్టపడి చదువుకున్నాడు, ప్రయాసపడి చదువుకున్నాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నువ్వు నా పని చేయాలా. దేవుడు మా నాన్నగారితో చెప్పిన ఆ మాటను మా నాన్న విని సర్టిఫికేట్లన్నిటి ముక్కలుగా చింపుకొని ఇక సేవలో మరలా కష్టాలు వస్తే వెనక్కి పోయి ఉద్యోగం చేసుకునే అవకాశం, సదుపాయాలు లేకుండా సర్టిఫికేట్లన్నీ ముక్కలుగా చింపుకొని ముక్కు మొహం తెలియని, ఇప్పటికీ కూడా మాకంటూ ఒక బంధువు లేని మాచర్ల అనే ప్రాంతానికి దేవుడు మా తండ్రిని అక్కడ సేవకు పిలుచుకున్నాడు ఆయన నామంలో. మాచర్ల నియోజకవర్గం, పల్నాడు ప్రాంతం అంటే అందరూ సాత్వికులే, మీకు తెలుసు. మా ప్రాంతానికి గొడవలంటే అసలు తెలియదు. అంత సాత్వికమైన ప్రజలు. అట్లాంటి ప్రాంతంలో మా నాన్నగారిని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. సేవకు పిలుచుకుంటే తినటానికి తిండి లేదు, పిలవగానే వెంటనే మందిరం కాలేదు, పిలవగానే వెంటనే ఆత్మలు రాలేదు, పిలవగానే వెంటనే నా తండ్రిని దేవుడేమి దీవించలేదు. నా తండ్రి తన జీవిత కాలం అంతా మంచినీళ్ళు తాగి పడుకోవటం నేను నా కళ్ళతో చూసి పెరిగిన వ్యక్తిని. ఆ కఠినమైన పరిస్థితులు చూసి నా గుండె కసాయి గుండెగా మార్చబడింది. నా తండ్రిని దేవుడు అసలు ఎందుకు పిలిచాడు? ఈ సేవకు అసలు పిలవటానికి కారణం ఏంటిది? ఈ సేవకు ఎందుకు పిలుచుకున్నాడు? ఇంత కష్టాలు ఎందుకు అనుభవించాలా? ఇంత బాధలు ఎందుకు అనుభవించాలా? అసలు దేవుడి పని కోసం మేము ఎందుకు ఇంత నలిగిపోవాలా? ఆయనే ఉద్యోగం చేసుకుంటే మాకు కర్మ పట్టేది కాదు కదా. అంత బాధకరమైన పరిస్థితులు ఎన్నో నా జీవితంలో నా తండ్రితో ఉండి నేను చూశాను. ఆ కాలంలో ఆ ముతక వాళ్ళు వీళ్ళు వస్తే ఆ కాలంలో అందరికీ తిండి దొరకడం అంతంత మాత్రంగా ఉంది. వాళ్ళే నూకలన్నం తీసుకొని వస్తే ఆ నూకలన్నం తీసుకొని వచ్చి వండిన అన్నం నాకే సరిపోయేది కాదు. ప్రతిరోజు మంచినీళ్ళు తాగటం మా నాన్నకు ఆనవాయితీగా మార్చబడింది. కనీసం తొక్కటానికి సైకిల్ కూడా లేకుండా నా తండ్రి పనిచేశాడు. 91-92 సంవత్సరాల్లో ఆర్ఆర్కే మూర్తి అయ్యగారిని, అంశుమతి మేరకని ఇద్దరిని పిలిచి మాచర్లలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. మా నాన్నకున్న ఒక దర్శనం ఏంటిదంటే, మనకి తినటానికి తిండి లేకపోయినా పర్వాలేదు, వేసుకోవటానికి గుడ్డ లేకపోయినా పర్వాలేదు, దేవుని పని మాత్రం రారాజు పని మహిమకరంగా ఉండాలి. ఆయన పని ఎక్కడ తగ్గకూడదు, ఆయన కార్యాన్ని ఎక్కడ చిన్న చూపు చూడకూడదు. అవసరమైతే బాధపడదాం, అవసరమైతే ఇబ్బందికి గురవుదాం, కానీ దేవుని నామాన్ని మాత్రం పైకెత్తుదాం. ఆ దర్శనంతోనే మా నాన్న దేవుని సేవ చేసేవాడు. అద్భుతమైన పరిచర్య. ఆ కాలంలో ఇంత ఫ్లయింగ్ బాక్సులు ఇవన్నీ ఇంత ఎక్విప్మెంట్ ఏమి లేదు. అప్పుడున్న బాక్సులు ఔజా బాక్సులు 250లు ఇది చూడండి. అల్లెలు అంటే ఏంటి దీన్ని అంటారు మిక్చర్. ఇవన్నీ గిక్చర్లు స్వీట్లు ఏమి లేవు. అప్పుడు ఎఫెక్ట్స్ లేవు, బిఫెక్ట్స్ లేవు. దాంట్లో అల్లెలు చదివితే అంటది. దేవుడి సోదరు చెబుతుంది అట్ట రావడానికి ఇప్పుడు మొత్తం ఉన్నాయని తగ్గించుకున్నాడు ఈ మనిషి. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెబుదాం. ఆ బాక్సుల మీద మా నాన్న 3 గంటల వాక్యం చెప్పేవాడు.
గుండెలు బాదుకొని గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కొని కేకలేస్తుంటే నేను అనుకునేవాడిని, ఏం పిచ్చి పట్టిందిరా నాయన, ఇంత ప్రసంగం ఎందుకు, ఎందుకని పిచ్చేది అనుకుంటున్నారట. మీతోనే పాటు కూర్చునేవాడిని విశ్వాసులతో పాటు. మీరేమో కోతి కొండ ముచ్చులు కనుక పేర్లు చూసుకున్నట్టు పిల్లలకి పేర్లు చూడటం, ఆ ఇరు బ్యాండ్ ఒకటే దారు, ఇరు బ్యాండ్. మరి మీరేమంటారు, ఇటు పేర్లు చూసేది ఇట్ట పెట్టి ఇట్లా లాగుతారుగా మీరు. అది కర్రతో చెక్కతో ఉంటుంది కదా కానీ, మరి ఏమంటారు దీన్ని, అదేనా మీరు? మరి అసలు వాట్ ఈజ్ మీట్ బై ఇరు బ్యాండ్ అన్నారే, అసలు మీరు ఎంత విచిత్రంగా చూస్తుండాలి. సరే వద్దు, నేను మీ జోలికి రాను, కానీ నాకెందుకు. ఇదిగో అది ఒక్కటే ఉండదు, కానీ పిల్లలకి మాత్రం కొండలు కోతు ముచ్చులు, కొండ ముచ్చులు కోతులు కనుక చూసుకున్నట్టు చూసుకోవటం, ఒక్కొక్క అల్లెలి చెప్పే గ్యాప్లు చాక్లెట్ నోట్లేసి హల్లెలూయా అట్లా ఈ విన్యాసాలన్నీ చూసుకుంటున్నా మీతో. నాకు చిరాకు పట్టింది. వామ్మో, రైల్వే ట్రాక్ మధ్యలో పెంట అయినా తీసుకోవచ్చు, కానీ ఈ సేవ మాత్రం చేయకూడదు తండ్రి. వామ్మో, ఇంత కష్టం ఎవడు పడతాడు. అమ్మగానన్న అమ్మనాల, అయ్యగానన్న అయ్యనాల, అక్క వందనాలు అక్క అంటే ఆమె సోనియా గాంధీ చెల్లిలాగా అరగంటకి చెయ్యిద్ది. ఇంటికి పోయి చూస్తే ఇంటి మీద చెత్త కూడా ఉండదు. మళ్ళీ అంటే అందరు ఫీల్ అవుతారు. మా నాన్నకున్న ఓపిక నాకేడ చచ్చింది. నా బతుకంత ఎట్ట, నువ్వు వచ్చేదవా లేకపోతే సచ్చేదవు, ఆ మనిషిని నేను. అందుకోసం ఈ సేవ నేను చేయకూడదని నిర్ణయించుకున్నా. ఈ సేవకి ఎంత దూరంగా బతికేవనంటే అంత దూరంగా బతికేవాడిని. ఎప్పుడు ఏమని ప్రార్థన చేసేవాడినంటే, ప్రభువా నా తండ్రి సేవను ఘనంగా చేసే సేవకుల్ని లేపయ్యా అని ప్రార్థన చేసేవాడిని. ఘనమైన సేవకులు రావాలయ్యా, ఎంత పాప నిస్వార్థపరుడయ్యా, జీవితాన్ని త్యాగం చేసుకొని కలిపినాడు ప్రభువా, అట్లాంటి మంచోడి కడుపున నేను పుట్టినానైనా, నేను దుర్మార్గుని తండ్రి, ఈ సేవ అయితే నేను చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని చెప్పి అనుకునేవాడిని. రోజులు గడుస్తున్నాయి. ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ అద్భుతంగా జరిగింది. ఆర్ఆర్కే మూర్తయ్య గారు కమ్మగా వాక్యం చెప్పారు. ప్రియ శ్రోతలారా అని మొదలుపెట్టి కమ్మగా పాదరసంలాగా కమ్మటి మాటలు, జారిపోయే మాటలు, అందరికి అర్థవంతమైన మాటలు, ప్రసంగం అద్భుతంగా ఉంది. దానికి ముందు అంశమతి మేరక్క ఇప్పటికి కూడా ఉన్నారు, కావలిలో ఉంటారు. అక్క ఆరాధన చేసి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అట్ట వాడుతుంటే పరలోకం అంతా ఊడిపడిందేమో అనిపించేది ఆ కాలానికి. వామ్మో, దోతలు తిరుగుతున్నాయి ఎవరో ఇప్పుడు వచ్చాయో అన్నట్టు. మీటింగ్ అంత అద్భుతంగా జరిగేది. ఈ మధ్యలో సందా మా నాన్న పట్టించేవాడు కాదు, మొదటి నుంచి అలవాటు నేర్పించిండట. ఇక చివరిలో స్వస్థత ప్రార్థనలు చేస్తాం కదా అందరికీ. ఆ టైంలో చెప్పినప్పుడు చేసినప్పుడు ఇచ్చిన కానుకనే మన కానుక అనుకోవాలి. ఆ కానుక వస్తేనే ఈ బాక్సులకి, ఈ మైకులు, ఈ లైట్లు అన్నిటికి వెళ్ళదీసేది. ఇక ఈ ప్రార్థన చేద్దాం అన్న టైంకి భయంకరమైన గాలి తుఫాను రాకముందు అందరు ఎత్తపడ్డారు. ఆ మైకులు ఆయన అడుగుతుండో, పాస్టర్ గారు పోయినసారి కూడా పావలా ఇయ్యాలా, మరేంది ఈసారి కూడా పేమెంట్ ఆపుతామని. పావలా ఆ కాలంలో పావులు అంటే చొక్కలే. మరి పోయినసారి కూడా పావలా ఆపినావు, మరి ఈసారి డబ్బులు ఎట్టయ్యా? అయ్యా నేను ఎత్తయ్యా, యాడికి పోతా. ఎట్ట పాస్టర్ గారు మాకు కూడా కొంచెం రొటేషన్ కావాలి కదా అంటే, ఎత్తనైనా రొటేషన్, నేను రొటేట్ అవుతున్నాయా ఆ పావలు అయ్యడానికి? లేదయ్యా, నీకు దండం పెడతాయ్యా అమ్మయ్యా. 1000 రూపాయలు ఉద్యోగస్తుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు వచ్చి సర్టిఫికేట్లు చింపుకొని దేవుని పిలిచాడన్న ఒక్క కారణంతో ఇన్ని నిందలు అనుభవించి ఇంత అవమానకరంగా మార్చబడి అక్కడ నిలబడ్డాడు. ఇక వాళ్ళందరినీ కలిపి ఒక బెంచ్ కారు మాట్లాడి ఆడ నుంచి మా మందిరం దగ్గరికి, ఊరు బయట ఉన్న గుడిసె మాదే. ఆ గుడిసె కూడా మేడ్ ఆఫ్ మా నాన్నగారు, ఆయన కట్టింది. వేరే వాడు కట్టాలంటే మళ్ళీ వాడికి ఒక పైస ఇవ్వాలి, యాడ్ నుంచి వస్తాయి ఆ డబ్బులు. అందుకోసం వచ్చినట్టే కట్టిండు. విషయం ఏంటంటే, ఆ బెంచ్ కార్లో ఆర్ఆర్కే బెంచ్ కార్ అంటే 3 చక్రాల రిక్షా. మళ్ళీ మీరేమేమో అనుకోమాకండి, ఆ కాలానికి అదే బెంచ్ కారు. మరి 3 చక్రాల రిక్షా బండి, మరి మీరేమంటారా? రిక్షానేగా. ఆ రిక్షా బండి మీద వెనకాల అంశుమతి ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు అమ్మగారిని కూర్చోబెడతాం, కొంచెం లావుగా ఉంటారు. ఆమె వెనకాల కూర్చోబెట్టి ఆర్ఆర్కే మూర్తి అయ్య గారిని ముందు కూర్చోబెడితే జరిగిన సంగతి ఏంటిదంటే, ముందు కూర్చోబెట్టగానే వెనకాల అమ్మగారు కూర్చోగానే ముందున్న చక్రం పైకి లేచి, ఆ కాలంలో ఎంత తిప్పలు పడ్డారో చూడండి. సేవ ఒక పట్టణం జరిగింది అనుకున్నారా?
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, మొత్తం మీద మళ్ళీ అమ్మగారిని లోపలికి నెట్టి అయ్యగారిని డ్రైవర్ సీట్ నుంచి వెనక్కి కూర్చోబెట్టి బెంజ్ డ్రైవర్ కారు, ఆ డ్రైవర్ బెంజ్ డ్రైవర్ వెనకాల ఆయన్ని కూర్చోబెట్టి అంశమేత మేరక్కని ఇటు పక్కన కూర్చోబెట్టి దాంట్లో మళ్ళీ మేము ముగ్గురం. మరి ఆ రోజున ఆ రిక్షా లాగిన మనిషి కనిపితే ఇప్పటికి ఏదైనా సహాయం చేయాలనిపిస్తే ఏమేంది అన్నాడో, ఎంత బలం ఉందో ఆయనకి, మమ్మల్ని అందరినీ లాక్కపోయిండు ఆ రోజున. పుణ్యాత్మునికి దండం పెట్ట. మరి ఏ కాలంలో ఉన్నాడో ఏమో కానీ మొత్తానికి గుడిసె దగ్గర తీసుకొని పోయేసరికి గుడిసె లేదు. ఆర్ఆర్కే పూర్తయ్య గారు అడుగుతున్నారు, పాస్టర్ గారు గుడిసేది. అయ్యా, అది ఇందాక మీటింగ్కి వచ్చేటప్పుడు ఉంది, అది ఇప్పుడే పోయింది నాయన. ఆ గాలి తుఫానికి అది మొత్తం అది అలిగి వెళ్ళిపోయింది. నేనే కట్టినా వచ్చి రాని కట్టుడు తండ్రి. ఓన్లీ నిట్టాడులే నిలబడి ఉన్నాయి మధ్యలో. సరేలే అయితేలే కానీలే పోనీలే అంటే చిన్న స్టూల్ పెట్టలేస్తే ఒక స్టూలు చిన్న చిన్నవి ఇద్దరు దాని మీద ఎదురు బదురు కూర్చొని అంశవతి మేరకు ఆర్ఆర్కే మూర్తి గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మా నాన్న ఇంకా గుడిసెలో నుంచి భోజనం తేవాలి. లోపలికి పోయి ఆ గిన్నెలలో పోయి భోజనం తీసుకొని వద్దామంటే మంచిగా కడిగే పని లేకుండా కుక్కలు శుభ్రంగా తిని నాకి పెట్టిన గిన్నెలన్నిటిని. అదేంటంటే పరలోకపు ద్వారపు, అది పరలోకపు గవిని ఎదురు తడికొనదు. అంతవరకే ఉన్నాయి డబ్బులు, తడికి డబ్బులు ఉన్న వాటి వరకు ఉన్న మొత్తం దుప్పట్లు దీంట్లు గీంట్లు అన్ని మీద గప్పి రాళ్ళు పెట్టి వచ్చినాం. అవన్నీ బాగా తెలివిగా ఇబ్బంది లేకుండా మొత్తం తీసి శుభ్రంగా అన్నీ తిని నాకి పెట్టినాయి. ఆ రోజు మా నాన్న ఏడ్చినంత ఏడుపు ప్రపంచంలో ఇంకెవరి ఆడవలేమో. సేవంత దుఃఖం, సేవంత నింద, సేవంత అవమానం, సేవంత ఆకలి దప్పులు, ఇదే పరిస్థితి. కానీ దేవుడు పిలిచిన మాట నిజం, ఆయన చెప్పింది నా తండ్రి చేసిన మాట కూడా నిజమే. ఇంత కఠినమైన పరిస్థితుల మధ్యలో ఇప్పుడు వీళ్ళకి భోజనం పెట్టరా నాయన, ఏంది దేవుడా నా ఇంటికి వచ్చిన దైవజనులు ఎట్ట ప్రభువా ఆకలితో ఎట్ట పంపాలయ్యా అని మా నాన్నగారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరో మాచర్లలో సత్రం నడిపే ఒక ఆమెకు బెంజ్ కారు తీసుకొని వస్తుంది. ఆ బెంజ్ కారు అంటే రిక్షా బండి. ఆ రిక్షా బండిలో 3 క్యారేజీలు పట్టుకొని వచ్చి ఆమంటుంది, పాచు గారు మీరు వండింది పెట్టద్దు, నేను వండింది పెట్టాలంట. మేము వండింది ఆడింది తల్లి. అడుగడుగున ఆయన హస్తం మాకు తోడుగా ఉంచి మా సేవని ఆయన మహిమార్థమే నిలబెట్టుకున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నిరూపించుకున్నాడు. ఆయన చెప్పింది చేసినందుకు దేవుడు మా జీవితాలను సిగ్గుపరచలేదు. మీటింగ్ జరిగింది, అయిపోయింది. కష్టపడి ఆడో పత్తి కట్టి ఇప్పుతున్నారంటే ఆ పత్తి కట్టి ఎంత తెచ్చిండు మా నాన్న ఒక్కడు మోసుకోవటమే. తీసుకొని వచ్చి మళ్ళా కష్టపడి గట్టిగా ఈసారి ఇంకా ఊడిపోకుండా పారిపోకుండా గుడిసె గట్టిగా బిగించి కట్టిండు మా నాన్న. కట్టి మంచిగా ఒక తలుపు కూడా ఏర్పాటు చేసి బయట దానికి డోర్ కూడా బయట లోపట గొళ్ళెం పెట్టుకోవటానికి కూడా ఏర్పాటు చేసి సాయంత్రం అయితే మా నాన్న ఏదో ఒక మీటింగ్ పోయేవాడు. ఆయన దాన్ని ఆయన పోయాడు. ఆ రోజు రాత్రి ఎవరో ఏమో ఇంతవరకు తెలియదు బయట వచ్చి మా గుడిసె బయట ఆ గడి పెట్టి బయట గడి పెట్టేసి మా గుడిసెకి నిప్పు అంటించాం. లోపల మేము పైన మంటలు, ఆ మంటల కాయలంతా ఆ పత్తి కట్టంత మీద పడుతుంది. లోపల గ్యాస్ బండ చిన్నది ఎవరో అప్పుడే ఇచ్చిండ్రు. అది వేలిద్దని భయం, ఏమైద్దో తెలియని బాధ. చిన్న పిల్లలు, మా అమ్మ యవనస్తురాలు, ఏం చేయాలో తెలియని బాధకరమైన పరిస్థితి. అవి పాతవి గనక ఎటు పడిపోయేసరికి దాంట్లోంచి మేము బయటకు వచ్చాం. మరుసటి రోజు మా నాన్నగారు వచ్చారు. తెల్లవారుజామున 3:30-4 అట్లా అవుతుంది. లారీల మీద ప్రయాణం చేసి వచ్చేవాడు మా నాన్న. ఆయన ఆ టయానికి 3:30-4 ఆ టయానికి వచ్చి పరిస్థితి అంతా చూసినప్పుడు తెల్లవారినాక అక్కడున్న పాస్టర్లు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడిన మాట మా నాన్నగారిని చాలా అవమానపరిచారు. ఆ విజయవాడ ప్రాంతంలో ఎవరితో పాస్టర్ గారి చర్చి కాలిపోతే ఎవరెవరో చాలా లక్షలు డబ్బులు ఇచ్చారంట. వాళ్ళు ఇచ్చినందుకు నాకు బాధ అనిపించలేదు. మా గుడిసె కాలిపోతే మాకు ₹1 సహాయం చేయకపోగా నిన్ను నిజంగా దేవుడు పిలిచాడా? దేవుడు పిలిస్తేనే సేవకు వచ్చావా? అసలు దేవుడు పిలిస్తే నీ గుడిసె ఎందుకు కాలిపోవాలా? ఎందుకు సొంత ప్రయోగాలు చేస్తున్నావు? ఎందుకు ఇచ్చులు పెడుతున్నావు అని మా నాన్నను అవమానపరిచాను. నేను ఒక మాట ఈ పూట మీ అందరికీ చెప్తాను. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆయన చెప్పిందే నా తండ్రి చేశాడు. ఆయన చెప్పినట్లుగానే సేవలో నా తండ్రి అడుగులేసాడు. తినటానికి ఏనాడు తిండి లేని మాకు క్రిస్మస్ దినాన ఒక కుటుంబం మాకు భోజనం తీసుకొని వస్తే
వరుసగా నా తండ్రి తల్లి నేను వరుసగా కూర్చొని భోజనం చేస్తున్నాం, వరుసగా భోజనం పెట్టుకున్నాం ప్లేట్లలో. ప్రార్థన చేయమని నా తండ్రి నాకు చెప్పాడు. అయ్యా మాకు ఇచ్చిన అన్నాన్ని దీవించయ్యా, ఇచ్చిన విశ్వాసుల్ని దీవించయ్యా, ఈ రోజున మేమందరం సంతోషంగా కడుపు నిండా భోజనం చేసే కృపించినందుకు వందనాలు ప్రభువా, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని అన్నాం. కళ్ళు తెరిచి చూసేసరికి మా నాన్నగారి ప్లేట్లో ఎవరో మరి ఇప్పటికీ మాకు తెలియదు ఒక కవర్లో బాత్రూమ్ కూర్చొని మా గుడిసెలోకి విసిరేస్తే ఆ ప్లేట్లోకి వచ్చి పడింది. ఆ పెంట అంతటిని పక్కకు అనుకొని ఆ రోజు నా తండ్రి నా పక్కన భోజనం చేయటం నేను చూశాను. ఈరోజు నేను ఒక మాట మీ అందరికీ చెప్తాను. ఇప్పటికిప్పుడు మీరు మార్చర్లు వచ్చిన మీ అందరికీ కడుపు నిండా సమృద్ధిగా భోజనము పెట్టగలిగిన స్థితిలో మా సేవను మమ్మల్ని ఆశీర్వదించడం నామములో. నేను ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే, నా గురించి నా గొప్పతనాల గురించి మీకు చెప్పడానికి రాత్రి నేను రాలేదు. ఆయన చెప్పింది మేము చేయటాన్ని బట్టి, ఆయన మాట ప్రకారంగా మేము బ్రతకటాన్ని బట్టి, ఆయన మాటకు అప్పగించుకోవటాన్ని బట్టి మా దేవుడు మా జీవితాలను దీవెనకరమైన జీవితాలుగా ఆశీర్వదించాడు. మా జీవితాలలో ఉన్న కొరతలన్నిటిలో నుండి విడిపించాడు. మా జీవితాల్లో ఉన్న అంధకారాల నుండి విడిపించాడు. మా జీవితాలను ఆశీర్వదించాడు.